మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములను తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు దేవుడు చక్కని వాగ్దానాన్ని మనతో చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాలు దేవుని చేత ప్రతిదినం నడిపించబడాలి. మనకు మనముగానే మనల్ని మలుచుకోవడానికి దేవునికి సమర్పించుకోవాలి. దేవుని వాక్యము చేత మనము నడిపించబడేటప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలను దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. మన కొరకు దేవుడు దాచి ఉన్న మేలులు అవి ఎంతో గొప్పవి. మన కష్టం వలన, మన కష్టార్జితం వలన అవి మనం పొందలేం, సంపాదించలేం. కానీ దేవుని మార్గంలో నడుచుట వలన ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు రాబడి శ్రమకు కారణమగును. ఎవరి కొరకు బైబిల్ గ్రంథంలో ఆయన గొప్ప ధననిధిని, గొప్ప ఇల్లును, ధననిధితో కూడిన గొప్ప ఇల్లును నిర్మాణం చేసి ఉన్నారట. అది ఎవరికి అనుగ్రహింపబడతదట? నీతిమంతుల కొరకు. ఆ గృహము నాకు కావాలా, మీకు కావాలా? అయితే ఎవరికి అది అనుగ్రహింపబడతదంటే దేవుని దృష్టిలో నీతిమంతులైన వారికి. నీతిమంతులైన వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మనం చదువుతాం. వాటిలో ఇది చాలా ముఖ్యమైనది. మన ఇంటిని దేవుడు గొప్ప ధననిధిగా మారుస్తాడట. ఇంకా మనం చూస్తున్నట్లయితే కీర్తనలు 112:3వ వచనంలో, కలిమి సంపదలు వాని ఇంట సమృద్ధిగా ఉండును. ఎవరి ఇంట? నీతిమంతుల ఇంట. కలిమి సంపదలు అనగా అన్ని విధములైన ఐశ్వర్యములు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుని యొక్క జీవిత శైలిని మీరు ఎప్పుడైనా గమనించారా? నీతిమంతుడు ఎక్కడ కూడా ఆగడు. అతడు సాగిపోతూనే ఉంటాడు. అతడు ప్రారంభించిన ప్రతి కార్యమందు సఫలపరచబడుతూనే, ఎదుగుతూనే, ఫలిస్తూనే ఉంటాడు. ఈ రోజున అన్ని విధములకు సంపదలు, అన్ని విధములకు ఐశ్వర్యములు దేవుడు మనకు ఇయ్యదలచి ఉన్నాడు. హల్లెలూయా. ఒక వివాహానికి మనం వెళ్ళినప్పుడు, ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో వివాహాన్ని జరిగించినప్పుడు, ఆ వివాహానికి వచ్చిన పలువురు పెద్దలు వారిని, వధూవరులను ఆశీర్వదిస్తూ ఉంటూ ఉంటారు కదా. అయితే వారు ఆశీర్వదించేటప్పుడు మనం గమనిస్తే వారు అంటారు, 16 రకములైన ఐశ్వర్యముతో వీరు దీవించబడుదురుగాక. మనుష్యులే ఆ విధంగా మనుషుల్ని ఆశీర్వదిస్తే, మన పక్షముగా ఉన్న దేవుడు ఇంకెంతగా అనుదినము, అనుక్షణము సేవిస్తూ ఉన్న మన పట్ల దేవుడు ఇంకెన్ని ఆశీర్వాదాలతో, వాగ్దానాలతో ఆయన మనల్ని ఆశీర్వదించాలో ఆలోచించండి. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, సామెతలు 3:33లో, భక్తిహీనులు కూడా ఉన్నారట. ఈ భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము పంపబడుతుందట. అందుకే నీ కుటుంబం ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి. దేవుని ఆశీర్వాదాలకు దగ్గరగా ఉందా, లేక దేవుని శాపానికి దగ్గరగా ఉందా? భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుందట. ఒక గ్రామంలో ఒక ప్రేయర్ చేయటానికి వారు కాల్ చేస్తే ప్రేయర్ చేయటానికి వెళ్ళాను. అక్కడ వారు ప్రేయర్ చేయటానికి నేను ఒక హాల్లో నిలబడితే వారు అన్నారు, అయ్యా ఇక్కడ వద్దు, కొంచెం లోపలికి పదండి అన్నారు. సరే, నేను వారితో కూడా వారి వెనక వెళతా ఉన్నాను. 2nd రూము, 3rd రూము, 4th రూము, అలాగా వెళ్ళే కొలది 6th రూమ్లో ఇక్కడ ప్రార్థన చేయండి అయ్యా అంటూ వారు అన్నారు. మంచిది, అక్కడ
ప్రార్థన ఏంటి ఈ గది యొక్క ప్రత్యేకత అని ఆ గదిని అలా పారు చూసినప్పుడు అక్కడ సెల్ఫ్ లాంటివి కట్టబడి, ఆ సెల్ఫుల్లో ఈ మధ్య కుండ బిర్యానీ ఏంటండి, కుండ పెరుగు అంటారు కదా, అట్లాగా కుండలతో తయారు చేయబడి వాటికి మూత కట్లు కట్టేసి అన్ని అలమరలు అన్నీ అలాగ పెట్టేసి ఉన్నారు సెల్ఫుల్లో. పై వరకు సర్ది ఉన్నారు మొత్తం. అయితే ఏంటిది అని అడిగాను. వాళ్ళు అన్నారు, ఇది కళ్ళు దుకాణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనన్నా, ఎప్పటి నుండి మీరు క్రైస్తవులు, మీ సేవకులు మీకు ఇది నేర్పించలేదా? అయ్యా, ఇది మా వ్యాపారము. వారు మాట్లాడలేకపోయారు. అయ్యా, మేము తప్పే చేస్తున్నాం కానీ అని తల ఎత్తలేకపోయారు, మాట్లాడలేకపోయారు. నేను అనుకున్నాను, ఎంత వాక్యం నాకు గుర్తొచ్చింది, భక్తిహీనుల ఇంటి మీదికి శాపం వస్తుంది కదా, ఎందుకు మీరు ఇలాగా ఏర్పరిచారు? సరిగ్గా సంవత్సరం తర్వాత నేను వారిని గురించి మళ్ళీ అదే గ్రామంలో అదే ప్రాంతానికి ఎక్కడో వెళ్తూ అడిగాను వాళ్ళు ఎలా ఉన్నారు అని. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతం వారు చెప్పినది ఏంటంటే, ఆ సంవత్సరం తరువాత ఒక అగ్ని ప్రమాదం వలన ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న 6 సజీవ దహనమయ్యారు. అగ్నిలో సజీవంగా కాలిపోయారు. చుట్టూ ఉన్నవారు ఎంతగా కాపాడాలని ప్రయత్నం చేసినా ఆ గ్యాస్ సిలిండర్ పేలుట వలన, ఆ అగ్ని ప్రమాదం వలన వారు పూర్తిగా కాలిపోయారు. ఫైర్ ఇంజిన్ స్టేషన్కి వారు కాల్ చేశారు, చుట్టూ ఉన్నవారు ప్రయత్నాలు చేశారు, కానీ కాపాడలేకపోయారు. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, భక్తిహీనుల ఇంటి మీదకి దేవుణ్ణి నమ్మారు, వాక్యము బైబిల్ వారింట్లో ఉంది, కానీ భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చునన్నట్లుగా వారు శాపగ్రస్తమయ్యారు. అందుకే వాక్యంలో ప్రారంభంలో మనం చదువుకున్నాము, నీతిమంతుడు అత్యంత వైభవంగా ఆశీర్వదింపబడతాడట. నీతిమంతుడు వర్ధిల్లుచున్నప్పుడు పట్టణం సంతోషిస్తుందట. పట్టణంలో అతడు గొప్ప సాక్ష్యం కలిగి ఉంటాడట. దేవుడు కూడా వారి పక్షంగా, నీతిమంతుల పక్షంగా ఏం చేస్తాడంటే, వారికి ఏ విధమైన శ్రమ రాకుండా, వారి జీవితంలో శ్రమ జత కాకుండా దేవుడు కాపాడుతూ వస్తారట. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది సంపాదించాలి ఐశ్వర్యాన్ని, సంపదను, డబ్బును అని రాత్రులు పగళ్ళు దేవుని ప్రక్కన పెట్టి, ఆరాధనలు ప్రక్కన పెట్టి సంపాదిస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డ ఏం సంభవిస్తుంది? వినండి, మీరు సంపాదిస్తున్నారు, గోల్డ్ కొంటున్నారు, కానీ కొన్నది మీ దగ్గర ఉండటం లేదు. ఎక్కడో అవసరం ఏర్పడుతుంది, అక్కడ పెట్టేస్తున్నారు. మరలా అక్కడ అవసరం అయిపోయిన తర్వాత దాన్ని తెచ్చి ఇక్కడ కడుతున్నారు, మరలా అక్కడికి తెచ్చి దాన్ని పూడుస్తున్నారు. ఇక్కడ మర్యాద కాపాడుకుంటున్నారు, అక్కడ మాటను కాపాడుకుంటున్నారు. ఈ విధంగా వెళ్ళిపోతుంది, కానీ సంపద మీ యొద్ద ఉండటం లేదు. అది దుఃఖకరమే. మన కష్టం ద్వారా సంపాదించినది ఒకవేళ చాలా మనకు దుఃఖకరమే, అపవాది చోటు చేసుకుంటుంది. కానీ దేవుని మూలముగా మాత్రం అది మనకు అనుగ్రహింపబడితే అది ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. మన అక్కరలన్నీ తీర్చేటట్లుగా దేవుడు వాటిని మారుస్తానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఇస్సాకు ఆ సంవత్సరం మందు అంతా కరువు, కానీ ఆ సంవత్సరం మందు పంట వేశాడు, 100 పంటను కోశాడు. అతని గురించి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవుడు అతనిని ఆశీర్వదించుట వలన అతని సంపద ఇంకను పెరుగుచూ ఉండింది. దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదం అతని ఇంట్లో ఉన్నందున ఆ సంపద ఇంకా పెరుగుతూ ఉండిందట. దేవుని బిడ్డలారా, నిజంగా మీ జీవితంలో కూడా ఇటువంటి సంపద పెరగాలి అనంటే దేవుడు నీతిమంతుల ఇంట్లో ఆయన ఉంటారు గనక, నీతిమంతుల మధ్య ఆయన సంచరిస్తారు గనక, నీతిమంతులు ఏ కుటుంబంలో ఉన్నారో ఆ కుటుంబాలలో ఉన్న వారికి ఆయన విలువైనవి ఆలోచనలు చెప్తాడు గనక ఆ ప్రకారంగా వారు వర్ధిల్లుతూ ఉన్నారు. వారి ఇంట గొప్ప ఐశ్వర్యం ఉంటుంది. అందుకే మీరు కూడా దేవుని వైపు చూస్తే దేవుడు మీ ఒడిలో చక్కని సంపదలను, ఐశ్వర్యాన్ని మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మీకు విలువను ఆపాదించబోతూ ఉన్నాడు. గొప్ప కృప మీకు అనుగ్రహింపబడుతుంది. సమాజంలో మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారిని
ప్రజలు చెప్పుకుంటారు. ఎందుకు ఇస్సాకుకు దేవుడు అంత బలమైన కార్యం చేశారు చెప్పండి? ఎందుకు చేశారంటారు? ఇస్సాకు నీతిమంతుడు. మనం కూడా నీతిమంతులుగా మార్చబడితే చాలు. చాలా సింపుల్ మనం నీతిమంతులుగా మారాలంటే. నీతిమంతుడు ఇస్సాకు, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు. ముఖ్యంగా నువ్వు కూర్చున్న లేచిన దేవుని ప్రార్థించే వ్యక్తివిగా, దేవుని తలంచే వ్యక్తిగా, మేళ్లను తలంచే వ్యక్తిగా, దేవుడు కీడు చేసిన, నష్టం తలపెట్టిన దేవా నీకే స్తోత్రం, నువ్వు సమృద్ధినిచ్చేవాడవు అని దేవునికి ప్రార్థించే అనుభవం మనలో ఉన్నప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం. రెండవదిగా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఆయన రక్తములో మనం కడగబడాలి. నోటితో ఒప్పుకొని దేవా నన్ను నువ్వు కాపాడగల దేవుడవు, నా రక్షకుడవని సొంతం చేసుకోవాలి. దేవుణ్ణి బాప్తిసం పొందాలి. అప్పుడు దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మార్చబడతావు. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా. ప్రార్థనాపరుడుగా ఉండాలి, రక్షింపబడి ఉండాలి. ఆ తర్వాత సంపూర్ణంగా బ్రతుకుతున్నములన్నిట దేవునిపై నువ్వు ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు నీకు గొప్ప ఐశ్వర్యం గల ఇల్లు, గొప్ప ఐశ్వర్యం కలిగిన సంపదను, ధననిధిని, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి నీవు స్థిరమైన సంపదతో నీ ఇల్లును దేవుడు నింపునుగాక. ఈ వాగ్దానం ఎంతమందికి మీరు షేర్ చేస్తున్నారో వారు దీవించబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.